పూర్తిగా మౌనంగా నడవటం మొదలు పెడతారు. ఈ యాత్ర శరీరానికంటే మనసుని ఎక్కువగా పరీక్షిస్తుందని చెప్పేసి చుట్టూ ఉన్న వాళ్ళు నమ్ముతూ ఉంటారనమాట. కోరా యాత్రలో ఒక ప్రాంతం ఉంది. అది చేరగానే చాలామందికి శరీరం అనేది కంప్లీట్‌గా స్పందించటం మానేస్తుంది. తలనొప్పి మొదలవుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. వాంతులు, ఏదో తెలియని భయం వాళ్ళలో మొదలవుతుంది. అక్కడే కొంతమందైతే వెనక్కి తిరుగుతారు. కానీ కొందరైతే మాత్రం అక్కడే వింత అనుభవాలు ఎదురయ్యాయని చెప్పేసి చెప్పడం మొదలు పెడతారనమాట. ఇటువంటి వింత అనుభవాలు ఇంతవరకు కూడా చాలా మందికి చాలా రిలీజియన్స్ అంటే ఒక రిలీజియన్‌కి సంబంధించి కాకుండా అన్ని రిలీజియన్స్ వాళ్ళకి కూడా ఎదురవ్వటం గమనించొచ్చు. ఎవరో పిలిచినట్టు అనిపిస్తుందని, ఎవరో వెనక నడుస్తున్నట్టు అనిపిస్తుందని, సమయం వేగంగా పోతున్నట్టు లేదా అసలు కదలట్లేదని, ఈ సమయంలో మార్పులు కూడా కనబడుతున్నాయని చెప్పి. అయితే ఇప్పుడు ఆ మళ్ళీ తప్పిపోయిన మనిషి తాలూకా విషయంలోకి వెళ్ళినట్టయితే అతను చెప్పిన కథ ప్రకారం తను నడుస్తూనే ఉన్నాడు. కానీ దారి